అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ వెంబడి ప్రజలు ఎందుకు ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ ఇతర నాయకుల కన్నా నిస్వార్థ పరుడని, చాలా వరకు ప్రజలకు సేవ చేస్తాడు, అదేవిధంగా ఇస్తుంటే అవినీతి మచ్చ లేదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ వెంబడి చాలా వరకు ప్రజలు ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఎమ్మెల్యే సీట్లలో, అదేవిధంగా ఎంపీ సీట్లలో ఎక్కడ లేని మెజార్టీ ఇవ్వడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం స్వార్థానికి గురి అవుతున్నాడా అనే ఉద్దేశంతోనే ఉంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన అన్న అయిన నాగబాబు కన్నా జనసేనలు ఎంతోమంది కూడా ఆ ఎమ్మెల్సీకి అర్హులైన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. నాగబాబు కన్నా ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. కానీ తనకు అన్నకు ఇవ్వాలని ఒక స్వార్థంతోనే పవన్ కళ్యాణ్ ఆ పోస్టు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చేయడానికి కూడా చాలా వరకు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల క్రితము డిప్యూటీ సీఎం కాకముందు తను ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడిందంటే, నా దగ్గర డబ్బులు లేవు, అసలు పార్టీ నడవడానికి కూడా గడ్డు పరిస్థితులు ఉన్నాయి, పార్టీ అభిమానులు జనసేన అభిమానులు ఇచ్చిన ఫండ్స్తోనే పార్టీ నడుస్తుందని చాలా వరకు చెప్పడం జరిగింది. పార్టీ ఆఫీసు కూడా రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నా అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, తనకు ఎంపీలు ఉన్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్లో చాలా వరకు మార్పు వచ్చిందని చాలా వరకు కూడా అంటున్నారు. అదే నిజము. లేకుంటే ఓజీ డైరెక్టర్ అజిత్కు ఏకంగా 2 కోట్ల కారు ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారు? చాలామంది హీరోలు, అదేవిధంగా హీరోయిన్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు, కొంతమంది డైరెక్టర్లకు చాలా తక్కువ ఖరీదైన కార్లని గిఫ్ట్ ఇచ్చడం చూసినాము. కానీ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి, అప్పుడు 2 సంవత్సరాల క్రితము నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తన ఒక ఓజీ సినిమా డైరెక్ట్ చేసిండు కాబట్టి బహుమతిగా 2 కోట్లు ఏ విధంగా ఇస్తాడు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ద్వారా హిట్ కొట్టిండు. కానీ అంత పెద్ద హిట్ కూడా కాదు, అది హిట్ అయితే కొట్టిండు. కానీ ఒక 2 కోట్లు పెట్టి ఒక అభిమాని, అజిత్ తన అభిమాని, ఒక వీరాభిమాని 2 కోట్ల సంపదతో ఏ విధంగా ఇచ్చిండు? 2 సంవత్సరాల క్రితమేమో నా దగ్గర 1 రూపీ కూడా లేదు, అసలు నా దగ్గర ఉన్న భూములు అమ్మినా, నా దగ్గర ఉన్న సంపద మొత్తం అమ్మేసినని చెప్పిన వ్యక్తికి ఇప్పుడు 2 కోట్లు కేవలం బహుమతిగానే ఇచ్చేంత డబ్బు ఎక్కడిది? ఇది ఖచ్చితంగా ప్రజా డబ్బుగానే ఖచ్చితంగా భావిస్తారు. లేకుంటే 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్ల విలువైన కారు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్ల కారు మనకు బయటికి తెలిసింది కాబట్టి ఈ 2 కోట్ల విలువైందని చెప్తున్నాము. లోపల ఇంకెంతమందికి ఇంకెన్ని గిఫ్ట్లు ఇచ్చిండో కూడా చాలా వరకు తెలియదు. అతను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ప్రజాధనం అనే అభిప్రాయంతోనే ఉంటాడు.